తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వరద వృధాగా పోతోంది. శనివారం రాత్రి తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి డ్యాం నీరంతా సముద్రం పాలవుతోంది. గేటు గల్లంతుతో తుంగభద్ర ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సాగు, త్రాగునీటి కష్టాలు తప్పేలా లేవు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేటు వేయాలంటే 61 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడం రాయలసీమ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉత్తర కర్ణాటకపై తీవ్ర ప్రభావం చూపనుంది. గేటు విరిగిన చోట మరమ్మతులు చేపట్టనున్నారు తుంగభద్ర బోర్డు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. కార్తీక్, ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో సాగు, తాగునీటి కష్టాలు ఏర్పడే ప్రమాదం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి వృధా కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. శనివారం రాత్రి 19వ గేటు విరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే నీరు పెద్ద ఎత్తున కిందికి వదులుతున్న వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా 60 టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి ఖాళీ అయితే కానీ కొత్తగా గేట్ ఏర్పాటు చేయడానికి వీలు కాదని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రతిరోజున దాదాపుగా 2,60,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో మాత్రం 1,00,000 క్యూసెక్లు వస్తూ ఉండగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2,60,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిగువన ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికే నిండుకుండలా ఉన్న నేపథ్యంలో ఏదైతే తుంగభద్ర తర్వాత శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాజెక్టులు ఇప్పటికే నిండుకుండలా ఉండడంతో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని యాజిటీస్గానే సముద్రం పాలయ్యే ప్రమాదం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన చాలా సంవత్సరాల తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు నిండింది. 104 టీఎంసీలు వచ్చిన తర్వాత ఒకసారిగా 19వ గేటు ఒకసారిగా విరిగిపడటంతో ఇప్పుడు నీటి వృధా ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఆ గేటు ప్లేస్లో అంటే మరమ్మత్తు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపున కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు ఇందులో పనిచేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఇందులో జోక్యం చేసుకొని ఎట్లయితే నీటి వృధాన్ని అరికట్టే వాతావరణం ఉంటుందో దానికి సంబంధించిన ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న నీటిని ఇలాగే ఉంచి మరమ్మతులు చేసేందుకు వీలు కాదు. ఖచ్చితంగా ప్రాజెక్టులో సగం నీరు తగ్గించి అంటే 60 టీఎంసీల నీటిని దిగువకు వదిలితే కానీ కొత్తగా గేట్ ఏర్పాటు చేయలేమని ఇంజనీరింగ్ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి, అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా రాయలసీమ, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు దీనిపైన ఆధారపడి ఉంది. సాగు, తాగునీటి కష్టాలు ఏర్పడే ప్రమాదం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కార్తీక్. రైట్ శివకుమార్.